ప్రొడ్యూసర్గా మీరు అన్ని విషయాల్లో కూడా చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటారు, సెట్కి వెళ్ళి చూసుకోవడం విషయంలో కూడా. సో ఈ మూవీకి పర్టికులర్గా మీరు ఎక్కువ తీసుకున్న కేర్ ఏ విషయంలో తీసుకున్నారు? తీసుకోలే, అదే రివర్స్. ఎందుకంటే ఈ సినిమా ఇస్ ఎ టోటల్ శేఖర్ కమ్లా ఫిలిం. ఓకే. సో సినిమాకు ఏముండాలి, ఎలా ఉండాలి, ఇది కరెక్ట్ కాదు శేఖర్, ఇంత మట్టుకు మేమిద్దరం కూర్చున్నప్పుడు నేను చెప్పడమే తప్పితే ఇంకెక్కడ అసలు నా ఇన్వాల్వ్మెంట్. ఆయన జానర్ ఆఫ్ ఫిలిం, ఆయన స్టైలే మొత్తం సినిమా అంతా. ఓకే. బ్యాలక్గా నేను 2 సార్లు షూటింగ్కి వెళ్ళాను. ఒకసారి క్లైమాక్స్ షూట్ జరుగుతుంటే సరే క్లైమాక్స్ కదా నేను వెళ్ళాను, సీన్ పేపర్ చూసి పారిపోయి వచ్చాను. అంటే నాకు అర్థం కాలేదు సీన్ పేపర్ చదివితే. అర్థం కాలేదు. అంటే ఆయన స్టైల్ సినిమా. ఇప్పుడు మాది ఒకలా ఇంటి మేకింగ్ ఉంటుంది రెగ్యులర్గా. మేము ఆయన స్టైల్లోకి ఏంటంటే మేము ఇన్వాల్వ్ అవుతే కిచిడి అవుద్ది. సో ఆయన స్టైల్లోనే తీయనిచ్చాను. ఓకే. సో అలా ఒకసారి యూఎస్ వెళ్ళాను. సో యూఎస్ వెళ్ళాక నాకేదో పర్సనల్గా లాస్ అవ్వడం వల్ల ఐ ఇమీడియట్లీ బ్యాక్. అంటే అసలు షూటింగ్ అటెండ్ చేయలేను నేను. ఒక 2-3 సార్లు విజిట్. ఈజ్ టోటల్ శేఖర్ కమ్లా ఫిలిం. ఫైనల్గా ఎడిటింగ్ రూమ్ దగ్గర నుంచి మళ్ళీ ఏముండాలి ఏమొద్దు అవి ఎడిటరు నేను డైరెక్టర్ డిస్కస్ చేసుకొని కావలసినట్టు ఇస్ రెడీ నౌ. ఇస్ ఏ ప్రాపర్ ఫిలిం రెడీ అయింది. సో దిస్ 21st